ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలా ఉంది? ఇప్పుడు ఏంటి మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు సార్. నా పరిస్థితి ఫస్ట్‌లో పడిపోతుండేవాడిని సార్ ఆవేశం వచ్చి. బ్లడ్ తగ్గిపోయిందని చెప్పారు. నీకు బోన్ మ్యారో టెస్ట్ చేయాలి. బ్లడ్ డౌన్ అవ్వడం వల్ల ఆయనకి బాడీ వీక్ అయిపోయి పరిస్థితి బాగోలేదండి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది. ఒక 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళు పెట్టుకోవాలన్నారు సార్. అతను చికిత్స కోసం ఏమైనా సహకరిస్తే ఒక ఫ్యామిలీ మనం సాయం అవుతాము. నేను అందరిని కదా, నాకు ఎవరు సపోర్ట్ లేక నేను వెళ్ళలేకపోయాను. ఎవరు పెద్దలు అంటే మనం రాజకీయ నాయకులు మనకు కలడానికి ఎవరు ముందుకు రాలేదు ఇంతవరకు. అది కూడా ఆయన దీన్ని బట్టి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కలిశారంట, ఆయన కొంచెం రెస్పాండ్ అవ్వలేదు. నేరుగా ఆయన అకౌంట్లోకి తను మీకు తోచినది సాయం చేయాలని కూడాను వాళ్ళు కోరుకుంటున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని బొంతలకూడూరు గ్రామానికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు దేవుడు అంటే ఒక అరసవిల్లి సూర్యనారాయణ పేరు సూర్యప్రకాష్. సో పేరులోనే ఈ ఊరు ఇంటి దైవం, ఈ ఊరికి ఇలవెలుపు కొలువైనటువంటి సాక్షాత్ సూర్య భగవానుడు ఉన్నటువంటి ఊరిలో ఆయన పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తికి ఈరోజు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు. ఆయన పుట్టుకతోనే అంధుడు. సో అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తన కాళ్ళపైనే తన వృత్తిని ఎంచుకుంటూ, అంటే తనకు దేవుడిచ్చినది ఏంటంటే స్వరం. తన స్వరంతో భక్తి పాటలు పాడుతూ, భజనలు చేస్తూ, ఈ ఊరిలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే దేవుడి కార్యక్రమాలు అయితే అక్కడికి వెళ్ళి భజన పాటలు పాడుకుంటూ, చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం పెన్షన్తో అయితే తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాడు. అందులో తనకి తోడుగా వచ్చినటువంటి సతీమణి కూడా తను కూడా అంధురాలవ్వడము. అయితే ఏదైనా సరే తనిద్దరు కూడా ప్రపంచాన్ని చూడకపోయినప్పటికి కూడాను తన జీవితాన్ని ఎలా చేసుకోవాలి, తన అందమైన జీవితంలోనే గడుపుతూ ఒక కటిక పేదరికం చూస్తే ఆయన ఉండడానికి సరైనటువంటి ఇల్లు కూడా లేని కటిక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు ఎవ్వరికీ రాని కష్టమైతే వచ్చింది. బోన్ మెరా అనే ఒక వ్యాధి వచ్చి తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. అయితే వీళ్ళు వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్ కూడా కలిసినప్పటికి కూడాను ఒక 20 లక్షల రూపాయల వరకు అవుతుంది అన్నప్పుడు ఒక్కసారి అధైర్యపడి, ఇన్నాళ్ళు కూడా ధైర్యంగా జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అధైర్యపడేసరికి వాళ్ళకి అసలు ఏ విధంగా జల్లాలి, అసలు ఎవరిని కలాలి ఏమి కూడా తెలియని దిక్కుచోతని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు మన సుమన్ టీవీకి తెలియజేయగానే ఒక్కసారి అసలు ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు సూర్యప్రకాశ్రావు, అరసవిల్లి సూర్యప్రకాశ్రావు. ఎలా ఉంది? ఇప్పుడు ఏంటి మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమైంది? మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఫస్ట్‌లో పడిపోతుండేవాడిని సార్ ఆవేశం వచ్చి. ఏమని తెలియక ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్తే అక్కడ టెస్టులు చేసినాక బ్లడ్ తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయిన తర్వాత బ్లడ్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయేది. అది ఎక్కించిన బ్లడ్డే మళ్ళీ తగ్గిపోయేది. ఎందుకు ఇలా తగ్గుతుందనేసి డాక్టర్ గారికి నేనే అడిగాను సార్ డైరెక్ట్. అడిగితే నీకు బోన్ మ్యారో టెస్ట్ చేయాలి, లేకపోతే తెలియదు ప్రాబ్లం అనేసి అన్నారు. బోన్ మ్యారో చేశారు. వారం తర్వాత రిపోర్ట్ వచ్చింది సార్. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మా ప్రభుత్వ హాస్పిటల్లో నీ స్పెషలిస్ట్ నీకు సంబంధించి ఆయన లేరు, మీరు వైజాగ్ వెళ్ళిపోండి అని పంపించారు సార్. పంపించిన తర్వాత వైజాగ్ వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఒక 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ ఒక 10 లక్షలు పోతే 10 లక్షలు మీరు పెట్టుకోవాలన్నారు సార్. మేము పెట్టుకోవడానికి మాకు అంత స్తోమత లేదు సార్. మరి ఇక్కడ ఎవరినైనా సరే ప్రభుత్వ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కదా ఎవరి దగ్గరికి వెళ్ళారా చెప్పుకోవడానికి? ఎవరిని కలవలేదు సార్. నాకు ఎవరు అంటే నేను అందరిని కదా, నాకు ఎవరు సపోర్ట్ లేక నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు అదే సార్, వాళ్ళు 10 లక్షలు అడిగారు. మరి మీరు ఏదైనా సహాయం చేస్తే మేము వెళ్ళి కొద్దిగా గొప్ప బాగు చేయించుకుంటాను. తన స్నేహితుడండి మేము. నాకు తన చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి అతనికి 2 కళ్ళు కనిపించు. అలాగే ఈ భజన పాటలు పాడుకొని అలాగా ఇంటిని అలా ఇదవుతున్నారు. గత 20 నెల రోజుల కింద స్వామి ఇలాగే బాగోలేదు అనుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాం. మేము స్నేహితులమే తీసుకురావడం మేమే సహకరిస్తున్నాం. అయితే
ఎందువల్ల ఇలా అవుతుందనేసి మాకు తెలిసిన వరకు మా ఫ్రెండ్స్‌తోని సోషల్ మీడియా మా గ్రూపుల్లో అందరికీ తెలియపరిచి ఇలా చేసాము. విషయం తెలిసింది ఇలాగని భువనమేరని. ఇది మన శ్రీకాకుళంలో దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు. మీరు వైజాగ్ తీసుకెళ్ళని చెప్పారండి. వైజాగ్ తీసుకెళ్ళేసరికి 15, 20 లక్షల వరకు అవుతదన్నారు. మాకు తెలిసి వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు కూడా అంత పెట్టే స్తోమత లేదు. మేము కూడా మాకు తగినంత సహాయాల కోసం మేము అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం తరపున కూడా పెద్దలకు అందరికీ సహకరిస్తున్నాం. ఇంకెవరు కూడా ముందుకు ఇంకా రావట్లేదు. మా చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా మా వద్ద దయించి తమరు కూడా సోషల్ మీడియాలో తెలియజేసి ఎవరైనా అతను చికిత్స కోసం ఏమైనా సహకరిస్తే ఒక ఫ్యామిలీకి మనం సాయం అవుతాము. తనకు కూడా ఒక తల్లి ఉందండి. ఆవిడ కూడా చాలా ఏజ్డ్ 75 సంవత్సరం ఉంటుంది. ఆవిడ పనులు కూడా ఆవిడ అంత కష్టంగా ఉంటుంది. తన భార్య కూడా ఈ కళ్ళు కనిపించవు ఆవిడ కూడాను. ఒక ఫ్యామిలీకి అలా ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అతని పరిస్థితి చూస్తే దారుణం. రోజు రోజుకి ఇంకా ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. ఎవరు పెద్దలు అంటే మనం రాజకీయ నాయకులు మనకు కలడానికి ఎవరు ముందుకు రాలేదు ఇంతవరకు. అది కూడా ఆయన దీన్ని బట్టి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కలిశారంట. ఆయన కొంచెం రెస్పాండ్ అవ్వలేదు. అయితే దాని ప్రకారంగా ఈ ఊళ్ళో అందరూ మా బంధువుల ద్వారా ఏదో మాకు తోచిన సాయం ఆయన చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడాను. అన్నీ ఇప్పుడు వరకును ఈ ఊళ్ళో అందరు కొద్దిగా వెళ్ళి ఉదయం అందరికీ కలిసి ఇవన్నీ చెప్పాం. మాకు కొద్దిగా మీ తరపున ఏమైనా ఆయనకి అభిమానం గవర్నమెంట్ తరపున మీ తరపున ఆర్థిక సహాయం చేస్తారని మిమ్మల్ని కోరుచుంటాం. నేను ఈ గ్రామస్తుడిని. అతనికి తగిన సాయం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మా యువత కూడా అందరికీ ఇదయ్యి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరు ఇదవ్వలేదు. కావున అందరూ కూడా కొంచెం ఈ విషయాన్ని గమనించి దాతలు ఎవరైనా ఉంటే కొద్దిగా ముందుకు వచ్చి ఆదుకుంటారని కోరుకుంటున్నాం. క్రిందటి నెల అనగా ఆగస్టు 10, 12 తేదీల్లో జీజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్ శ్రీకాకుళం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అడ్మిట్ చేసుకున్నారు. రిపోర్ట్స్ చూశారు. చూసిన తర్వాత బ్లడ్ లేదని చెప్పారండి. బ్లడ్ తెప్పించమన్నారు. తెచ్చాము. ఎక్కించడం అయ్యింది. అలాగే ప్రతిరోజు బ్లడ్ డౌన్ అవ్వడం వల్ల ఆయనకి బాడీ వీక్ అయిపోయి పరిస్థితి బాగోలేదండి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఎందుకు ఇలా జరుగుతుందనేసి మళ్ళీ రిపోర్ట్స్ చేశారండి. చేసిన తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేశారండి. టెస్ట్‌లో అప్లాస్టిక్ ఎనీమియా అని చెప్పారండి డాక్టర్ గారు. అంటే దానికి సంబంధించిన బ్లడ్ డిజార్డర్. అంటే బోన్ మ్యారోలో బ్లడ్ డిజార్డర్ వచ్చిందండి ఆయనకి. ఆయన పరిస్థితి ఏమీ బాలేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఆ ట్రీట్మెంట్ చేయడానికి సుమారుగా 20 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా మనకి మిగతా డబ్బులు అరేంజ్ చేయాలంటే ఆయన పరిస్థితి అంతగా లేదండి. చాలా పేదవాడు. కటిక పేదవాడు. ఆయన ఒక పెన్షన్‌తో జీవిస్తున్నాడు. అందువల్ల ఆయనకి సహాయం చేయడం కోసం ఇక్కడ ఎవరైనా పెద్దలు గాని, గ్రామ పెద్దలు గాని, పెద్దవాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి దాతలు ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతారని దయచేసి కోరుకుంటున్నామండి. చూశారు కదా! ఈరోజు అంటే కళ్ళు లేనటువంటి అభాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి సూర్యనారాయణకి వచ్చినటువంటి కష్టం సూర్యప్రకాష్‌కి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. అదేవిధంగా కట్టిక పేదరికంలో ఉన్నటువంటి అయినప్పటికీ ఎంత పేదరికం ఉన్నా సరే చక్కగాను ఆయన ఈ పేదరికాన్ని జయించి తను అంధులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తన సతీమణి కూడా అంధులైనప్పటికీ ఇద్దరు కూడాను చక్కటి జీవనం సాగిస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారి వాళ్ళపై విధి వక్రించిందనుకోవచ్చు. ఆయనకి ఇటువంటి కష్టం రావడంతో ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడాను శోకసంద్రం అవుతుంది. అయితే ఇందులో చాలా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఊరు మొత్తం కలిపి తన వెనకున్నామంటూ తనకి చూపు లేకపోయినా వాళ్ళ చూపే తన చూపుగాను భావిస్తూ ఊరు వాళ్ళంతా కూడాను తనకు సపోర్ట్ చేస్తూ ఆయన ప్రాణాలు కాపాడడానికి అయితే ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నానికి ఒకసారి మనం జోహార్ చెప్పచ్చు. అదేవిధంగాను వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇంకా ముందుకెళ్లాలని ఎవరైనా దాతలు ఉంటే నేరుగా ఆయన అకౌంట్లోకే తను మీకు తోచినది సాయం చేయాలని కూడాను వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఆ నిండు ప్రాణం కాపాడే బాధ్యత ఈరోజు మన సొసైటీలో ఉన్నటువంటి మన అందరిపైన ఉన్నది అనుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తనకున్నటువంటి ఉదార స్వభావంతో వాళ్ళకి ఎటువంటి దాతలైనా సరే ముందుకొస్తే వాళ్ళకి చేయాల్సిన సహాయం నేరుగా బొంతల కూడరు వచ్చి ఆయన ఇంటిని కూడా చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళకి ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఆర్థిక స్తోమతని లేకపోవడం బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి ఏదైనా సరే సహాయ సహకారాలు అందిస్తారని ఈరోజు సుమన్ టీవీ అయితే మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక్కసారి వాళ్ళ పరిస్థితిని మనం చూస్తే నిజంగానే చాలా కన్నీటి పర్వంతో ఉంది. అయితే వాళ్ళకి దాతలు ముందుకొచ్చి న్యాయం జరగాలి. వాళ్ళకి మళ్ళీ తన ఆరోగ్యం
పుంజుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.